పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు సిద్ధారాఘవరావు, విజయ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక్క నిమిషం అన్నా సార్ సార్ మేడం రైట్ ప్లీజ్. కొద్దిగా ఈరోజు ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దల సమక్షంలో నామినేషన్ వేయడం జరిగింది. మా నాయకుడు జగనన్న చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏర్పరచడం జరిగింది. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఆ ఫీలింగ్ జగనన్న ఉంటేనే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి, కులం, మతం, పార్టీ, వర్గం ఏమీ లేకుండా అందరికీ మేలు చేసే ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అది క్లారిటీగా అందరూ కూడా కనబడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలులో అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకుంటుంది. రాష్ట్రం అంతా కూడా మరలా తన్నే ముఖ్యమంత్రిని చేసి రాజన్న పాలన మరలా తిరిగి తెచ్చుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఒంగోలు పార్లమెంటు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైన పార్లమెంటు. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము చూడటం జరిగింది అన్ని నియోజకవర్గాల్లో. మరి మన ముఖ్యమంత్రి గారు పర్యటన కూడా దిగ్విజయంగా జరిగింది. అక్కడ చూస్తే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం ఇవన్నీ కూడా అసలుకి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారుకి సన్నిహితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉంటాం. తర్వాత సీఎం ఆఫీస్లో సీఎం గారి దగ్గర పార్టీ విషయాలన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలు పంపించడం జరిగింది. అందరం కూడా అభ్యర్థులు అయినటువంటి అసెంబ్లీ అభ్యర్థులైన మేమందరం కూడా సమయంతో ఎంపీతో సమయంతో పనిచేయడం జరుగుతుంది. ఏమాత్రం సంకోచం లేదు. 1,00,000 మెజార్టీతోటి భాస్కర్ రెడ్డి గెలుస్తాడని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి పథకాలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, మరి ముఖ్యమంత్రి గారి మీద ప్రజలంతో నమ్మకంతో ఉన్నారు. మళ్ళా కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే కానీ మాకు పథకాలు రావు అనేది ప్రజల్లో గట్టిగా నాటుకుపోయిన విషయం. ముఖ్యంగా పెన్షన్దారులు ఎంతోమంది గడప గడప తిరుగుతుంటే, అయ్యా మాకు ఈ నెల పెన్షన్ మేము మళ్ళా మమ్మల్ని ఎండలో
పెట్టకుండా ఇంటికి వచ్చేట్టు చేయండి అని చెప్పి ప్రతి వాళ్ళకు పెన్షన్దారులు చెప్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళలో నాటకపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే వాలంటీర్ సిస్టమ్ ఉంటుంది, ఇంటికి పెన్షన్లు వస్తాయని చెప్పి కూడా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్ని రకాలుగా పథకాలు రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలవాలి అనేది ప్రజల్లో నిశ్చయంగా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రకాశం జిల్లాలో పాత 12 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ బాగున్నాయి, ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 నియోజకవర్గాలు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎంపీ జగన్మోహన్ గారికి ఆయన పంపించినటువంటి ఎంపీ గారిని అందరూ కూడా మనం అందరం కూడా గెలిచి జగన్మోహన్ గారి కానుక ఇస్తామని చెప్పి కూడా ప్రకాశం జిల్లా నుంచి అని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన భాస్కర్ రెడ్డి గారి ప్రతిదానికి మరి టైం మెయింటైన్ చేస్తాడు, ఒక ముహూర్తాలు చూసుకుంటాడు, అన్నీ కూడా భగవంతుడి ఆశీర్వాదం కోరుకున్నాడు. ఎప్పుడు తిరుపతిలో ఉంటాడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి. ఖచ్చితంగా కూడా అత్యధిక మెజార్ గెలుస్తాడని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా వినియోగించుకుంటా ఉన్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసే బాధ్యత ప్రజలది. ఒకటే నేను చెప్తా ఉన్నా, ఈ భారతదేశంలో నేను మంచి చేస్తే ఓటు వేయండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంత ధైర్యం ఉండాలి ఎవరికైనా ఆ మాట మాట్లాడేదానికి, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధైర్యం ఉంది. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ పోయినా కూడా ఈ డెఫినెట్గా గతంలో ఉన్న 150 సీట్లు వస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఆధ్యాత్మికంగా అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం, వారు కూడా ఈరోజు మన ఒంగోలు పార్లమెంట్కి రావటం చాలా సంతోషం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో పేద ప్రజానీకానికి అందరికీ దగ్గరగా అవటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒంగోలు పార్లమెంట్ సంబంధిత పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజానీకానికి నేను అప్పీల్ చేస్తున్నాను. మంచి మెజార్టీతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దంత సంరక్షణకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని మిస్ డెంటిస్ట్ డాక్టర్ తెనాలి శ్రీధర్ సింగ్ అన్నారు. స్థానిక టాటా బిల్డింగ్స్ వద్ద మిస్ డెంటిస్ట్ హాస్పిటల్ 2 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జోష్నా, విశ్రాంత ప్రిన్సిపాల్ టిఎస్ఎస్ సింగ్, జి మోసెస్ సదానందం, సుజాత, జయకుమారి, జె సింగయ్య, ప్రసన్న కుమార్, అమృత్, అమర్నాథ్ తదితరులు. తగ్గితేనే మంచి హుషారు అది చాలా అంటుంది. ఇలా ఉంటే కదలలేము, తిరగలేము, అంటే కష్టం. వద్దులే.
అందరికీ ధన్యవాదాలు. మిస్ డెంటి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ టి సుష్మితా సింగ్, ఎండిఎస్. నేను నా బీడిఎస్ ఉస్మానియాలో, ఎండిఎస్ గుంటూరు జిల్లాలో నేను కంప్లీట్ చేసుకొని తర్వాత కోవిడ్ డ్యూటీకి సంబంధించిన డ్యూటీస్ అన్నీ కూడా 2 years దాకా రిమ్స్లో వర్క్ చేశాను. దాని తర్వాత ఓన్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్న ఆలోచనలో నన్ను ఎంతగానో నా కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులు వాళ్ళ సహకారంతో నేను ఒంగోలుకి అందరికీ అందుబాటులో ఉండే ఏనుగు చెట్టు సెంటర్లో ఈ హాస్పిటల్ని ఏప్రిల్ 2021 20వ తారీఖున ఇది ప్రారంభించాము. సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి, మిస్ డెంటిస్ట్ అనే పేరు ఎందుకు చూస్ చేసుకున్నారు మేడం అని. నేను ఈ హాస్పిటల్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, చాలామందికి షుగర్కి, బీపీకి వాళ్ళకి సొంత అవగాహన వచ్చింది. ఇదివరకు డయాబెటీస్కి ఏంటంటే మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే షుగర్ తగ్గిపోయేది. బట్ ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ జనాల్లో చాలామందికి ఆలోచనలో చాలా అవేర్నెస్ వచ్చింది. ఎందుకు అన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవడం, జస్ట్ డైట్ కంట్రోల్ చేసి నేను వాకింగ్ చేసి ఎక్సర్సైజెస్ చేసిస్తే నాకు షుగర్ తగ్గిపోతుంది, ఆ ట్యాబ్లెట్తో అవసరం లేదు అనే అంత మంచి అవగాహన వాళ్ళకి డయాబెటీస్ మీద, బీపీ మీద వచ్చినప్పుడు ఎందుకు డెంటల్ ప్రాబ్లమ్స్ మీద జనాలకి అవగాహన లేదు అనే ఒక్క ముఖ్య ఉద్దేశంతో నేను ఈ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేశాను. సో నా లక్ష్యానికి ఈ పేరు చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే మిస్ యూనివర్స్, మిస్ ఒంగోలు, మిస్ ప్రకాశం అని ఎట్లా అయితే ఒక స్త్రీని మనము ఒక నేమ్ ఎట్లా అయితే ట్యాగ్ లైన్ ఇస్తామో, అలాగే అందరూ నా దగ్గరికి వచ్చి అవగాహన తెలుసుకొని వాళ్ళు కూడా ఒక మిస్ డెంటల్ లాగా చేయాలన్న ఒక్క ఉద్దేశంతో, వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ చేద్దామన్న ఒక్క ఆలోచనతోనే నేను ఈ పేరుని చూస్ చేసుకున్నాను. సో నేను ఈ డెంటల్ అవేర్నెస్ క్రియేట్ చేద్దాము అన్న ఆలోచనని ఈ 2 years అనేక ఫ్రీ డెంటల్ చెకప్స్ నేను చాలా స్కూల్స్లో నేను ఎస్టాబ్లిష్ చేశాను. చాలా క్యాంప్స్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ నెల మొత్తం అంటే ఒక మంత్లో ఎవ్రీ సెకండ్ సాటర్డే ఓపీ ఫ్రీగా మనం పెట్టామండి. సో దాని వలన డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్న పెద్దవాళ్ళు, చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ హాస్పిటల్లోకి వచ్చి వారి యొక్క దంత సమస్యల గురించి తెలుసుకుంటారు. ఆ సమస్యని ఎలా వాళ్ళు తీర్చుకుంటారు అనే అవగాహన వాళ్ళకి కల్పించాలని నేను ఈ రెండింటిని నేను ప్లాన్ చేసుకున్నాను. అది కూడా కాకుండా మన ఈ 2 yearsలో మన హాస్పిటల్లో జరిగిన చాలా ట్రీట్మెంట్స్ అన్నిటినీ నేను అనేక రకమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డైలీ అప్డేట్ చేసేవాళ్ళం. సో ఈ 3 కార్యక్రమాలు ఏదంటే ప్రతి మంత్ ఒక రోజు ఓపీ ఫ్రీ, ఎవ్రీ సెకండ్ సాటర్డే ఓపీ ఫ్రీ, మరియు అనేక ఫ్రీ డెంటల్ క్యాంప్స్ చేయడం వల్ల, సోషల్ మీడియాలో అప్డేటెడ్గా ఉండటం వల్ల నాకు చాలా ఆదరణ కలిగింది జనాలందరి దగ్గర నుంచి. అందువల్ల నేను చాలా సంతోషపడుతున్నాను. సో ఇలాగే చిన్న వయసు నుంచి అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరికీ అనేక రకమైన దంత సమస్యలు ఉన్నాయి. సో ఆ దంత సమస్యలన్నిటికీ మీకు మంచి అవగాహన కోసమనే ఈ హాస్పిటల్ని నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. సో ఈ అవకాశాలన్నింటినీ మీరు సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా ఏప్రిల్ అంటే ఈరోజు 2 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మనం ఏప్రిల్ మంత్ ఎండ్ దాకా ఓపీ ఫ్రీగా నేను ప్రకటిస్తున్నాను. సో ఏ రకమైన దంత సమస్యలకైనా మీరు ఫ్రీగా మన హాస్పిటల్కి వచ్చి మీ సమస్యని మీరే ఎక్కువగా అవగాహన తెలుసుకొని మీరే దాన్ని ట్రీట్మెంట్ చేసుకోగలిగేటట్టు స్టార్టింగ్ స్టేజ్లోనే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ అవకాశాన్ని నేను మీకు ఇస్తున్నాను. సో ఇంతకాలం నన్ను ఆదరించి ఈ 2 years నన్ను ఎట్లా అయితే మీరు నన్ను మాకు సపోర్ట్ చేస్తూ ఆదరించిన శ్రేయోభిలాషులందరికీ, ఒంగోలు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చివరిగా నేను ఒక్క నానుడి చెప్తానండి. దంతాలు అంటే పళ్ళ వరుస పెట్టని ఆభరణాలు అంటారు. సో ఆభరణాలని కాపాడుకునేది మీ బాధ్యతే. దానికి మేము మా హాస్పిటల్ చాలా సహాయపడతాము. అందుకు మా సేవలు మేము ఎప్పుడూ కంటిన్యూ చేస్తూ ఉంటాము. నన్ను ఇలాగే కమింగ్ ఇయర్స్ అన్నింటిలో ఆదరించాలని కోరుకుంటూ దీనికి ధన్యవాదాలు. ఈ నెల 22వ తేదీన ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోదాల అజితారావు నామినేషన్ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు శర్మరెడ్డి హాజరవుతారని జిల్లా అధ్యక్షులు యదాసాగర్ తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో
ఉద్దని మల్లికార్జున, ప్రసన్నరాజు, మోషే, ఉంగరాల సీను, బుజ్జి, గోరంట కోటేశ్వర తదితర బాను. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కడపలో పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. మరి ఆమెకి విజయం చేకూరాలని చెప్పేసి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా రేపు 22వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకి ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇచ్చేయుచున్నారు. మరి ఆ రోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బూదాల అజితారావు గారు ఉదయం నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. ఆ నామినేషన్ కార్యక్రమానికి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఇచ్చేస్తూ ఉన్నారు. కనుక ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అలాగే రాష్ట్ర నాయకులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ, జిల్లా నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామస్థాయిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి హాజరై ఆ బహిరంగ సభని, నామినేషన్ కార్యక్రమాన్ని, ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అలాగే ప్రకాశం జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్లు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి, ప్రచార కార్యక్రమాల్లో ఉన్నటువంటి సమయం తక్కువగా ఉంది కనుక అందరూ కూడా పూర్తి స్థాయిలో అవకాశం ఉన్నంత వరకు ఏ గ్రామాన్ని విడిచిపెట్టకుండా ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమాన్ని రాబోయే మే 13న జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను కూడా గడప గడపకి, ఇంటింటికి తిరిగి మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది ఏ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాలకి మేలు చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ప్రత్యేక హోదా కానీ, విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ప్రతి అంశాన్ని గత 10 సంవత్సరాలుగా 2 పార్టీలు చేయలేకపోయి మరి కాంగ్రెస్ పార్టీతోటే మన రాష్ట్రాభివృద్ధి కానీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కానీ, మహిళలకు చేయూత కానీ, అలాగే రైతుకి రుణమాఫీ, రైతులకి పంటలకి గిట్టుబాటు ధరకి చట్టం చేయాలన్నా వీటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పేసి ప్రతి ఇంటికి తెలియజేసి మరి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ రేపు 22వ తారీఖు ఉదయం 10 గంటలకి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగేటువంటి మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎర్రగొండపాలెం చేరుకొని వేలాదిగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి చేతులెత్తి కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జిల్లా అధ్యక్షులు వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మా పిసిసి అధ్యక్షురాలైన షర్మిలారెడ్డి గారి టూర్ ప్రోగ్రామ్ని జిల్లా అధ్యక్షుల వారికి పంపించడం జరిగింది. ఆ టూర్ ప్రోగ్రాంలో భాగంగా మన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి 22వ తారీఖు సోమవారం రోజు 10ంటికి అక్కడ బహిరంగ సభ జరుగును. అలానే అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్ అయిన బూదాల అజితారావు గారి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రెసిడెంట్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మనవి చేస్తా ఉన్నాం. ఈ నెల 22వ తారీఖు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని వస్తున్నారు.
ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా భారీగా తరలివచ్చి ఆ బహిరంగ సభని జయప్రదం చేయాలి. ప్రజలారా, రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మీరందరూ మద్దతు ఇవ్వాలి. మీరు వైసీపీ పరిపాలనని అలాగే టీడీపీ పరిపాలన చూశారు. వైసీపీ వాళ్ళు ఇప్పటి నుంచే ఓటర్ని అభిపెట్టడం కోసమని డబ్బులు పంచుతూ ఉన్నారు కొన్ని కార్యక్రమాల్లో, కొన్ని మండలాల్లో. ఇవి కూడా మీరు అందరూ డబ్బులు తీసుకోకుండా, ఓట్లు అమ్ముకోకుండా నిజమైన పార్టీకి, మనకు పనిచేసే పార్టీకి, మనకు అండదండలు ఉండే పార్టీకి ఓట్లేయాలని. ఒంగోలుకు చెందిన సంజాలత భర్తకు ఉద్యోగం ఇస్తానని చెప్పి కనిగిరి మండలం కంచనవారిపల్లె హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న చింటా విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మా దగ్గర 10,50,000 నగదు తీసుకొని మోసం చేశారని బాధితురాలి భార్య సంజాలత ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి విజయభాస్కర్ రెడ్డి డబ్బు ఇచ్చామని, అంతేకాక నాకు డిఈఓ బాగా తెలిసి నమ్మించి మోసం చేశారని బాధితురాలు తెలిపారు. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని వాళ్ళు కోరారు. నమస్కారం. నేను ఇదివరకు సత్యనారాయణపురంలో రెంట్కుంటున్నాం. సత్యనారాయణపురంలో అక్కడ పక్కన రవణమ్మ అని ఒక ఆమె రెంట్కు ఉండేది. ఆమె నేను పక్కపక్కన ఉంటా. ఆ ఇంటికి విజయభాస్కర్ రెడ్డి అను రమణయ్య సార్ అని ఇద్దరు హెచ్ఎంలు, హై స్కూల్ హెచ్ఎంలు ఇద్దరు వచ్చేవాళ్ళు. అలా మాకు పరిచయం ఏర్పడింది ఒక 5 years నుంచి. ఆయన ఏం చేశాడంటే, మా హస్బెండ్ ఇదివరకు రవిప్రియ మాల్లో జాబ్ చేసేవాడు. తర్వాత మానేసేసాడు. మానేసిన తర్వాత మా వారికి జాబ్ చూపిస్తాను, మీ హస్బెండ్కి అటెండర్ జాబ్ చూపిస్తాను, నా డిఈఓ నా చేతిలో ఉన్నాడు, 5 లక్షలు డిఈఓకి ఇచ్చేస్తే పని అయిపోయింది, నేను మొత్తం కలిపి 10.5 లక్షలు నా చేత బంగారం తాకట్టు పెట్టించి అతను తీసుకున్నాడు. తీసుకొని అడుగుతుంటే అదిగో ఇదిగో రోజు రేపు ఇప్పిస్తా అని చెప్తా వచ్చాడు. మా వారికి జాబ్ ఇప్పిస్తాను, జాబు లేదు, డబ్బులు అడుగుతుంటేనేమో ఇదిగో అదిగో అని చెప్పుకొస్తా ఉన్నాడు. ఇంటికి వచ్చి సమాధానం కాళ్ళు పట్టుకుంటున్నాడు. మా ఇంటికి వచ్చి సీసీ ఫుటేజ్ కూడా ఉంది. మా ఇంటికి మొన్న కూడా 10 రోజుల క్రితం కూడా వచ్చాడు. సీసీ ఫుటేజ్లో కూడా చూసుకోండి కావాలంటే. వచ్చి సమాధానం చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, నా కాళ్ళు పట్టుకుంటున్నాడు, నన్ను గబ్బు చేయమాకండి అంటున్నాడు. ఇలా చేస్తున్నాడు. మేము వారం నుంచి స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వస్తాం. నిన్న కూడా వెళ్ళేసి వచ్చాం. 1 నెల దాకా నా దగ్గర దొరకవు, ఇప్పుడు దొరకవు అని చెప్పి అడ్డం తిరిగి మాట్లాడుతున్నాడు. బంగారం అంతా మొత్తం నా రింగ్స్, వాచ్ మొత్తం 10,50,000, 20 లక్షల బంగారం, 10,50,000 తాకట్టు పెట్టించాడు. అతను తీసుకున్నాడు అమౌంట్ నా దగ్గర బంగారం తీసుకొని. మా హస్బెండ్కి జాబ్ ఇప్పిస్తా అన్నాడు. హై స్కూలు ఆయన కంచనవారిపల్లి హై స్కూల్లో హెచ్ఎం. ఆయన డిఈఓకి ఒక 5 లక్షలు ఇస్తే నా హ్యాండ్వర్లో ఉంటాడు డిఈఓ, నేనే చెప్తే అది వింటాడు, నా మాటలే వింటాడని చెప్పాడు. చెప్తే సరేలే అని చెప్పి అటెండర్ పోస్ట్ కదా, మా వారికి ఇప్పుడు ఎట్లా జాబ్ కూడా లేదు, ఖాళీగా ఉంటున్నాడు, సరే అని చెప్పి నేను ఆశపడి నేను ఇచ్చేసాను. అదే ఆన్లైన్లో మొత్తం అతను వచ్చి గోల్డ్ పెట్టి తీసుకున్నాడు మాయ మాటలు చెప్పి. కేసు ఏం పెడదాం అనుకుంటున్నాను. అన్ని పత్రాలు తీసుకుంటా 2 సంవత్సరాల 4 నెలల తర్వాత ఒంగోలు పట్టణంలో మాజీ మహిళ హత్య కేసు సంబంధించి జిల్లా కలెక్టర్ రిలీఫ్ మంజూరు చేయడం జరిగిందని దళిత నేత నీలనాథ్ అన్నారు. స్థానిక దళిత పరిరక్షణ సమితి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దారాంజయ్య, కాకమన రవి, దేవరపల్లి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు మహేంద్రనగరంలో కోడూరు శాంతి అనే అమ్మాయి, మన ఒంగోలు చక్కెర నగరం చెందిన అమ్మాయి, ఆడ పెళ్లి చేసుకుని ముస్లింని, అతను ఏం పేరు అహ్మద్ బాషా అతను పెళ్లి చేసుకొని అక్కడ మహేంద్రనగరంలో నివసిస్తుంది. ఈ క్రమంలో ఆ అమ్మాయి 28
డిసెంబర్ 28వ తేదీ 2021 సంవత్సరంలో హత్య గురైంది. బాడి ఇంట్లోనే అమ్మాయిని దిండేసి ఇంకొక ముస్లిము జిలానీ అనే అతను చంపేశాడు. ఈ అమ్మాయి డబ్బులు ఇచ్చింది అప్పుగా, ఆ డబ్బులు ఇవ్వలేక ఆ డబ్బులు అడిగిందని కక్ష పెట్టుకొని ఈ అహ్మద్ బాషా వాళ్ళ బంధువు అవుతాడు జిలానీ, ఆ కుర్రోడు చంపేయడం జరిగింది. దీన్ని మొదట పోలీసులు 174 అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అంటే అడిగే వాళ్ళు ఎవరు లేదని రాజకీయ ఒత్తిడితోటే చేశారు. తర్వాత ఆ విషయం మాకు తెలిసి వాళ్ళు మమ్మల్ని ఆశ్రయించడంతో ఈ కేసు పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం అప్పుడు 2 టౌన్ సిఐ రాఘవరావు, ఒంగోలు ఎస్పీ నాగరాజు అప్పుడు ఈ కేసు IPC 302 మరియు SST యాక్ట్గా మేము మార్పించాము. ఎందుకంటే చనిపోయిన అమ్మాయి SC మాది కులానికి చెందింది, చనిపోయింది ముస్లిం కాబట్టి SST యాక్ట్ వచ్చిందని SST యాక్ట్ వేయించడం జరిగింది. కానీ SST యాక్ట్ జనరల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఛార్జ్షీట్ పెట్టిన తర్వాత వారి కుటుంబానికి రిలీఫ్ ఇవ్వాలి. కానీ ఈ కేసులో 2 సంవత్సరాలు దాటి 21 డిసెంబర్ అయితే ఇప్పుడు ఇది ఏప్రిల్ నెల, 2 సంవత్సరాలు 22, 23, 24 మా చరిత్రలో మేము 150 పైన ఉద్యోగాలు ఇప్పించాం. కానీ ఒంగోలు నడిబొడ్లో జరిగిన ఈ హత్య కేసులో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. కొర్రీల మీద కొర్రీలు వేస్తూ చనిపోయిన అమ్మాయికి పెళ్ళి అయిందా, పెళ్లి కార్డు ఉందా, పెళ్ళికి పెద్ద మనుషులు లేరు, చనిపోయిన ఈ అబ్బాయి పేరు వినయ్ పాలన ఎందుకు ఉంది, ఈ అబ్బాయి SC అటాక్ అవుతాడు, చనిపోయిన వాళ్ళు బంధువులు రేషన్ కార్డులో ఉన్నారా, ఇట్లా పనికి మాలిన ప్రశ్నలతోటి కొర్రీలతోటి అనుమానాలతోటి మొత్తం కూడా కొర్రీలు వేస్తూ MRO రిపోర్టు, కొంతకాలం MRO రిపోర్ట్ వచ్చిన తర్వాత RDO రిపోర్ట్, కొంతకాలం RDO రిపోర్ట్ వచ్చిన తర్వాత మరలా MRO రిపోర్టు, ఈ విధంగా 2 సంవత్సరాలు కొర్రీల మీద కొర్రీలు వేసారు. మేము అప్పటికి SST కేసుల్లో 60 రోజుల్లో రిలీఫ్ ఇవ్వాలని మేము GOMSR 95, అదేవిధంగా 1995 రూల్స్, అదేవిధంగా ముద్దాడ రవిచంద్ర రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన గైడ్ లైన్స్, క్లారిఫికేషన్స్ అన్నీ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. కలెక్టర్ DRO పోటీలు పడి కొర్రీల మీద కొర్రీలు వేశారు. ఈ తీవ్రత సహనం కోల్పోయి హైకోర్టులో కేసు వేస్తామని చెప్పడంతో ఈ వారంలో ఈ ఎట్టకేలకు తప్పించుకోలేక ఈ కేసులో రిలీఫ్, అదేవిధంగా పెన్షన్ మంజూరు చేశారు. ఇది అంటే SST కేసుల్లో అధికారులు రిలీఫ్ ఉద్యోగం ఇవ్వడానికి, రిలీఫ్ ఇవ్వడానికి ఇతను మైనర్ కాబట్టి మేజర్ అయితే ఇతనికి ఉద్యోగం ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎట్టకేలకి కోడూరు శాంతి కేసులో రిలీఫ్, పెన్షన్ మంజూరు చేయడం. ఏటీఎం విషయంలో నగదు వాహనం నుండి 66 లక్షల రూపాయలు కాజేసిన కిలాడి గ్యాంగ్ను గంటల వ్యవధిలో అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ శ్రీ గరుడు సునీల్ తెలిపారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అంటే ముందుకు రాను ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం పోలీస్ ఒక దొంగతనం కేసుని 20 గంటల లోపల ఛేదించగలిగారు. అది చెప్పడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న మధ్యాహ్నం సమయంలో అమృతాలుగా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక క్యాష్ ట్రాన్స్పోర్ట్ వ్యాన్ నుంచి
66 లక్షల రూపాయలకి క్యాష్, కొంతమంది దొంగతనం చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ రాగానే నా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్ రావు గారు ఆయన ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ స్పెషల్ టీమ్స్ వెంటనే దర్యాప్తు చేసి ఈరోజు కల్లా ఎంత క్యాష్ పోయిందో ఆ 66 లక్షలు యాజ్ ఇట్ ఈస్గా 1 డేలో రికవర్ చేస్తూ దాని వెనుక ఉన్న 3 ముద్దాయిల్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. గురించి సైంటిఫిక్గా దర్యాప్తు చేసి సీసీటీవీ ఫుటేజ్ అనలైజ్ చేస్తూ, కాల్ డాటా అనలైజ్ చేస్తూ ఏమేం లీడ్స్ ఉన్నాయి అన్నీ వర్కౌట్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే, మెయిన్ ముద్దాయి మహేష్ బాబు అని 22 సంవత్సరాలు ఉన్న మనిషి ఇంతకుముందు అదే క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సిఎంఎస్లో కస్టోడియన్గా పనిచేశారు. అది గత వారం క్రితం ఆ జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ మహేష్ యాక్చువల్గా సీన్కి వెళ్ళి ఆ క్యాష్ బ్యాగ్స్ నుంచి ఆ క్యాష్ తీసుకువెళ్ళడం జరిగింది. ఆయనకి సపోర్ట్గా ఉన్న రాజశేఖర్ అని మనిషి అదే ఫర్మ్లో కస్టోడియన్గా పనిచేస్తున్నారు. ఆ పనిచేస్తున్నప్పుడు ఆయన మొత్తం ఈ రూట్కి, హాల్టింగ్ ప్లేస్కి రెక్కి చేయడం జరిగింది. దాంతోపాటు 3వ అక్యూజ్డ్ కొండారెడ్డి అని ఇదే ఫర్మ్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన మెయిన్ అక్యూజ్డ్ మహేష్తో కొల్యూడ్ అయ్యి క్యాష్ బాక్స్కి తాళం ఉంటుంది, ఆ తాళంది డూప్లికేట్ కీ తయారు చేయడానికి ఈయన హెల్ప్ చేస్తూ తర్వాత ఎంత పర్సెంటేజ్ అడిగారు అది ప్రాథమిక దర్యాప్తులో ఇప్పటివరకు తెలిసిపోతుంది. నమస్కారం.